సో ఇక్కడ సర్కిల్స్ లో 7 మార్క్స్ లో నిన్న ఎస్టర్డే క్లాస్ లో 3 క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఫోర్త్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. షో దట్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ కామన్ టాంజెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఫస్ట్ ఈ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయాలంటే ఒకదాన్ని ఒకటి టచ్ చేసుకుంటున్నాయి, సరేనా అని ప్రూవ్ చేయాలి. తర్వాత ఎక్కడ టచ్ చేసుకుంటున్నాయి, ఆ టచ్ చేసుకునే పాయింట్ దగ్గర కామన్ టాంజెంట్ కనుక్కోవాలి. కామన్ టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అంటే చాలా ఈజీ. దీంట్లో నుంచి తీసేస్తే వచ్చేస్తుంది, ఎస్ మైనస్ ఎస్ డాష్ చేస్తే రాడికల్ యాక్సెస్ చేసిందా ఆ విధంగా చేస్తే వచ్చేస్తుంది. కానీ నీకు ఏమేం ఫైండ్ అవుట్ చేయాలా, టచ్ ఈచ్ అదర్ అని కనుక్కోవాలా, ఆ తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ రెండు కొంచెం కష్టమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ సర్కిల్స్ ని ఒకదాన్ని ఎస్ అనుకుంటాం, ఇంకో దాన్ని ఎస్ డాష్ అనుకుంటాము. 2g వాల్యూ -4, 2f -6, c వచ్చేసి -12. 2g డాష్ ఎంత అంటే 6, అది తర్వాత మాట్లాడదాము. ఫస్ట్ g వాల్యూ ఎంత అంటే -2, f వాల్యూ -3, c వాల్యూ -12. ఫస్ట్ సెంటర్ ఎంత అంటే -g, -f అంటే 2, 3 రాసుకుంటాం. ఫస్ట్ సర్కిల్ రేడియస్ ఎంత అంటే g² + f² - c అంటే √4 + 9 + 12 వస్తుంది, అంటే √25 అంటే 5 వస్తుంది. అదే విధంగా సెకండ్ సర్కిల్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలా. సో 2g డాష్ అంటే ఎంత, ఆడిక్కడ మీకు ఎంత కనిపిస్తుంది 6, సో g డాష్ ఎంత అంటే 3. అదే విధంగా 2f డాష్ ఎంత అంటే 18, f డాష్ ఎంత అంటే 9, 18/2 అంటే 9. అదే విధంగా c డాష్ ఎంత అంటే 26. సో సెకండ్ సర్కిల్ సెంటర్ ఎంత అంటే -g డాష్, -f డాష్, -3, -9. సెకండ్ సర్కిల్ రేడియస్ అంటే r2 √g డాష్ స్క్వేర్. డాష్ రాసి స్క్వేర్ రాసేటప్పుడు కొంచెం పైన రాయండి స్క్వేర్, లేకపోతే g⁻12 లాగా కనిపిస్తుంది. తర్వాత f డాష్ స్క్వేర్, తర్వాత -c డాష్. అవునా, √g డాష్ స్క్వేర్ అంటే ఎంత అంటే 9, f డాష్ స్క్వేర్ అంటే 81, -c డాష్ అంటే ఎంత -26. అవునా, సో 90లో 26 పోతే ఎంత సార్ అంటే 64. √64 ఎంత సార్ అంటే 8. సో సెకండ్ సర్కిల్ సెంటర్ ఎంత అంటే 8. ఇప్పుడు r1 + r2 కనుక్కోవాలి. r1 r2 యాడ్ చేయాలి. r1 ఎంత వచ్చింది 5, r2 ఎంత 8, 5 + 8 ఎంత 13. దాని తర్వాత c1 c2 కనుక్కోవాలి. ఫస్ట్ సెంటర్ కి సెకండ్ సెంటర్ కి డిస్టెన్స్ కనుక్కోవాలి. c1 c2 అంటే ఫార్ములా మనకు తెలుసు, x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇందులో x1 ఏది y1 ఏది అంటే ఇది x1 y1, x1 వచ్చేసి 2, y1 వచ్చేసి 3. అదే విధంగా x2 y2 అంటే ఇది x2, ఇది y2, ఇది y2. సో x2 - x1 అంటే మనకి ఏమొస్తుందంటే -3 - 2 హోల్ స్క్వేర్, -3 - 2 హోల్ స్క్వేర్. y2 - y1 అంటే -9 - 3 హోల్ స్క్వేర్. రెండు మైనస్లు అంటే యాడ్ చేయాలా. -5 కి స్క్వేర్ చేస్తే ఎంత సార్ అంటే 25. ఇక్కడ -12 కి స్క్వేర్ చేస్తే 144. సో 25 + 144 ఎంత అంటే 169. √169 ఎంత వస్తుంది అంటే 13 వస్తుంది. c1 c2 కూడా 13 వచ్చింది, r1 + r2 కూడా 13 వచ్చింది. కాబట్టి రెండు సేమ్ వచ్చినాయి. చూడండి ఇక్కడ రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ, బయట నుంచి టచ్ చేసుకుంటున్నాయి. ఎప్పుడైతే c1 c2 r1 + r2 వస్తుందో అప్పుడు సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ p డివైడ్స్ c1 c2 ఇంటర్నల్లీ. సర్కిల్స్ ఏమో బయట నుంచి టచ్ చేసుకుంటున్నాయి, కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్స్టర్నల్లీ డివైడ్ చేస్తా ఉంది c1 c2ని, ఇంటర్నల్లీ డివైడ్ చేస్తా ఉంది. చూడండి చూపిస్తాను నేను మీకు. ఒకటేమో ఏమిది అంటే ఫస్ట్ సర్కిల్ s = 0, ఇంకోటి ఏది s డాష్ = 0. సో ఇక్కడ c1 ఉంటుంది అండ్ ఇక్కడ c2 ఉంటుంది. c1 c2 బయట టచ్ చేసుకుంటున్నాయి ఎక్స్టర్నల్లీ, కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ ఉందంటే c1 c2 కు లోపల ఉంది కదా. c1 c2 కు లోపలే కదా ఉండేది. c1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, దాని లోపలే కదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అందుకే ఫార్ములా ఏమంటే mx2 + nx1/m + n, my2 + ny1/m + n. ఇందులో m వాల్యూ ఎంత సార్ అంటే 5, n వాల్యూ ఎంత అంటే 8. సో x1 y1 అవే ఫస్ట్ సెంటర్ సెకండ్ సెంటర్ అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు 1/13, -21/13 వస్తుంది. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అంటే s - s డాష్. సో ఫస్ట్ సర్కిల్ లోంచి రెండో సర్కిల్ తీసేయాలా. తీసేస్తే వచ్చిన వాల్యూని 2 5 జార్ 2 12 జార్ 2 19 జార్, కాకపోతే -2 తో డివైడ్ చేస్తే 5x + 12y + 19. మూడు ఆన్సర్లు రావాల. ఒకటి టచ్ ఈచ్ అదర్ అంటే c1 c2 r1 + r2 రావాలా ఫస్ట్ ఆన్సర్. రెండో ఆన్సర్ ఇది ఎక్కడ టచ్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను టచ్ చేస్తాను, ఈ ఫింగర్స్ తో ఈ ఫింగర్స్ ని టచ్ చేస్తాను. ఇప్పుడు
నా హెడ్ ని ఫోర్ హెడ్ ని టచ్ చేస్తాను, ఇప్పుడు నా హెయిర్ ని టచ్ చేస్తాను. ఈ విధంగా డిఫరెంట్ ఎక్కడ టచ్ చేసుకుంటా ఉంది ఆ పాయింట్ ఏది అంటే ఆ పాయింట్ నేను కనుక్కున్న తర్వాత ఈక్వేషన్ ఆఫ్ కామన్ 3 ఆన్సర్స్ రావాలా, 3 ఆన్సర్స్ కూడా వచ్చేసినాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ అదే విధంగా ఉంటుంది. షో దట్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ కామన్ టాంజెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓ పని చేద్దాంలో, ఈ క్వశ్చన్ చేద్దాము, మీకు కొంచెం అర్థమవుతుంది. సో ఫస్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సర్కిల్ ని ఎస్ అనుకోవాలా, రెండో సర్కిల్ ని ఎస్ డాష్ అనుకోవాలా. ఎస్ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు గివెన్ సర్కిల్స్ ఆర్ అని రాసుకోవాలా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఆ తర్వాత మీరు అక్కడ చూసి కరెక్ట్ గా రాసుకోండి, -6x - 2y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. సమ్ టైమ్స్ మనం మిస్టేక్ రాసుకుంటే ఆ మిస్టేక్ వల్ల మనకు మార్కులు తగ్గిపోతాయి. ఎస్ డాష్ ఎంత అంటే x² + y² + 2x, x² + y² + 2x -8y + 13 = 0. సో దీస్ ఆర్ ద టూ గివెన్ ఈక్వేషన్స్. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. అవునా, వెంటనే నేను జిఎఫ్సి రాసేస్తాను. 2g - 6 అయితే g ఎంత అంటే -3 డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఎఫ్ ఎంత అంటే -1, సి ఎంత అంటే 1. అదే విధంగా జీ డాష్ ఎంత అంటే 1, ఎఫ్ డాష్ ఎంత అంటే -4, సి డాష్ ఎంత అంటే 13. మనం ఏమి అది రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా రాసుకోవచ్చు. సో ఫస్ట్ సర్కిల్ సెంటర్ ఎంత అంటే C1 -G, -F. సో 3, 1. C2 ఎంత అంటే -G డాష్, -F డాష్. ఒకటి ప్లస్ లో వస్తుంది, ఇంకోటి మైనస్ లో వస్తుంది. సో ఫస్ట్ సర్కిల్ రేడియస్ ఎంత అంటే √G² అంటే 9, F² అంటే 1 - C, +1 - 1 వెళ్ళిపోతే √9 అంటే 3 వస్తుంది. అదే విధంగా సెకండ్ సర్కిల్ సెంటర్ అంటే √G డాష్ స్క్వేర్, 1² అంటే 1, F డాష్ స్క్వేర్ అంటే 16, -C డాష్ అంటే -3. 17 లో 13 పోతే ఈ రెండు యాడ్ చేస్తే 17 లో 13 పోతే √4 అంటే 2 వస్తుంది. మంచిది. సో ఇప్పుడు C1 C2 కనుక్కుందాం. C1 C2 ఎంత అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. కానీ ఇక్కడ చిన్న విషయం మిస్ అవుతున్నారు. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఇప్పుడు చూడండి, x2 - x1 అంటే -1 - 3 హోల్ స్క్వేర్, (-1 - 3 హోల్ స్క్వేర్). y2 - y1 అంటే 4 - 1 హోల్ స్క్వేర్. రెండు మైనస్లు యాడ్ చేస్తే -4² అంటే 16 వస్తుంది. 4 - 1 అంటే 3² అంటే 9 వస్తుంది. 16 + 9 అంటే 25, √25 అంటే 5 వస్తుంది కదా. సో C1 C2 వాల్యూ ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. C1 C2 వాల్యూ ఎంత నాన్న? 5. అదే విధంగా R1 + R2 కూడా ఎంత వస్తుంది అంటే బాగా చెక్ చేసుకోండి. R1 + R2 ఎంత అంటే 3 + 2 అంటే 5 వచ్చింది. రెండు ఈక్వల్ వచ్చినాయి కాబట్టి ఇలా రాసుకోవాలా. C1 C2 is equal to R1 plus R2 వచ్చింది కాబట్టి given circles touch each other. Given circles touch each other. Externally touch each other. Externally బయట నుంచి టచ్ చేసుకుంటున్నాయి. అవునా? కాకపోతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P లైస్ ఇన్సైడ్ C1 C2. సో P అంటే ఏం సార్ అంటే ఫస్ట్ R1 = R2 రాసుకోండి. R1 = R2 అంటే ఎంత సార్ అంటే 3:2. సో 3 అంటే గుర్తుపెట్టుకోండి M, 2 అంటే N. ఒకవేళ ఏమైనా క్యాన్సిల్ అయ్యేటైతే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వదు. 3ని 2తో డివైడ్ చేస్తే నీకేం క్యాన్సిల్ అవ్వదు, సరేనా? ఒకవేళ 4/2 అంటే 2 2 2 1 అప్పుడు 2:1 గా రాసుకోవచ్చు. సో ఇది అయిపోయింది. ఇప్పుడు P అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ ఇది సెక్షన్ ఫార్ములా ఏమంటే mx2 + nx1 / m + n, my2 + ny1 డివైడెడ్ బై m + n. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా mx2, m అంటే ఎంత అంటే 3, x2 ఎంత అంటే బాగా గుర్తుపెట్టుకోండి 3 × -1 ఎంత -3 వస్తుంది. సో ఇది -3. nx1 అంటే 2 × x1, 2 3 6 ప్లస్ m + n అంటే 5. ఆ తర్వాత my2 అంటే 3 × y2 అంటే 4, 3 4 12 వస్తుంది. తర్వాత ny1 ఎంత అంటే 2 × y1 అంటే 2 1 2 వస్తుంది, డివైడెడ్ బై m + n అంటే 5 వస్తుంది. 6 లో 3 పోతే 3 కాబట్టి ఇక్కడ 3/5 ఒకటి, ఇంకోటి ఎంత అంటే 14/5. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా కనుక్కున్నాము, సర్కిల్స్ ఎక్కడ టచ్ చేసుకుంటున్నాయి రెండు అనేసి. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత అంటే s - s డాష్. s లో నుంచి s డాష్ తీసేస్తే x² y² వెళ్ళిపోతుంది. ఈడ
ఇది మైనస్ అయిపోతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్. అప్పుడు రెండు మైనస్ యాడ్ చేస్తే మైనస్ 8x, మైనస్ 2y లో 8y తీసేస్తే ప్లస్ 6y, ఆ తర్వాత 1 మైనస్ 13 అంటే మైనస్ 12 ఈక్వల్ టు 0. మైనస్ 2 తో డివైడ్ చేస్తే 4x మైనస్ 3y ప్లస్ 6 ఈక్వల్ టు 0. 4x మైనస్ 3y ప్లస్ 6 ఈక్వల్ టు 0 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. 4x minus 3y plus 6 is equal to 0 is the equation of common tangent at the point of contact P. సరేనా? సో మనం టైప్ చేయడంలో కొంచెం నీకు లెంతీగా అనిపించవచ్చు, కానీ క్వశ్చన్ అయితే చాలా ఈజీ. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 2 పాయింట్స్ ఇచ్చాడు అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x plus 3y plus 1 equal to 0. క్వశ్చన్ బాగా అర్థం అవ్వాలా. ఏ స్టూడెంట్ కి అయితే క్వశ్చన్ బాగా అర్థమవుతుందో అతడు సొల్యూషన్ బాగా చేయగలుగుతాడు. చూడండి, ఈ క్వశ్చన్ చదివేటప్పుడు బాగా వినండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. నువ్వు కనుక్కోవాల్సింది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏ ఫామ్ లో ఉంటుంది? x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0. passes through 2 points. నువ్వు చెప్తావు సార్ ఫస్ట్ క్వశ్చన్ ఇదే కదా సార్ అని. ఫస్ట్ క్వశ్చన్ లో passes through 3 points అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చినాడు, కానీ ఇంకో క్లూ ఇచ్చినాడు. ఏమని అంటే అండ్ హ్యావింగ్ సెంటర్. దేని సెంటర్? నువ్వు ఏదైతే ఆన్సర్ కనుక్కోవాలో దాని సెంటర్ ఏమి? మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. అది ఈ లైన్ మీద ఉంది. ఏ లైన్? 4x plus 3y plus 1. అంటే x ప్లేస్ లో మైనస్ జీ, y ప్లేస్ లో మైనస్ ఎఫ్ పెడితే ఏమొస్తుంది? మైనస్ 4g మైనస్ 3f plus 1 ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఈ పాయింట్స్ అన్ని నువ్వు మైండ్ లో పెట్టుకొని ముందుకు వెళ్తే ఈజీగా చేయగలుగుతావు. ఫస్ట్ నువ్వు ఏం రాసుకుంటావు అంటే వాటికి నేమింగ్ ఇచ్చుకో. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే ఎంత సార్ అంటే ఫస్ట్ పాయింట్ ని ఏ అనుకుంటున్నాను, దట్ ఈస్ 2, మైనస్ 3. అండ్ వాట్ అబౌట్ ద సెకండ్ పాయింట్? సెకండ్ పాయింట్ క్లియర్ గా రాసుకో. వాట్ అబౌట్ బి? బి ఎంత అంటే బాగా చూసుకో. బి ఎంత అంటే మైనస్ 4, 5. సో ఈ రెండు రాసుకున్న తర్వాత ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ ఇదే మన ఆన్సర్. గుర్తు పెట్టుకోండి, x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. కాకపోతే g ఎంత, f ఎంత, c ఎంత నువ్వు కనుక్కోవాలి. ఫస్ట్ ఏ బిలాంగ్స్ టు 1. ఏ అనే పాయింట్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తారు. 2² అంటే 4, మైనస్ 3² అంటే 9 ప్లస్ 4g మైనస్ 6f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు మైనస్ వచ్చిందో తెలుసా? y వాల్యూ మైనస్ లో ఉంది కాబట్టి మైనస్ 6f వచ్చింది అక్కడ. సో తర్వాత ఎంత సార్ అంటే 4g మైనస్ 6f ప్లస్ సి, సారీ మైనస్ 6f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 4 ఒక 9 13 మైనస్ 13 ఈక్వేషన్ నెంబర్ 2. అదే విధంగా నువ్వు b బిలాంగ్స్ టు 1. b అనే పాయింట్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలా. మైనస్ 4² అంటే 16, 25 వస్తుంది. 5² అంటే మైనస్ 8g వస్తుంది. తర్వాత 10f ప్లస్ 10f వస్తుంది ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? సో ఇక్కడ ఏమైతే మైనస్ 8g ప్లస్ 10f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 25 ఒక 16 ఎంత అంటే 41 వస్తుంది. దట్ ఈస్ మైనస్ 41 ఈక్వల్ టు, ఇది ఎన్నో ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఒక క్వశ్చన్ లో ఒక పాయింట్ చెప్పాడు. ఈక్వేషన్ 1 యొక్క సెంటర్ ఒక లైన్ మీద ఉంది. సెంటర్ ఆఫ్ ఈక్వేషన్ 1 లైస్ ఆన్ 4x plus 3y plus 1 బై డేటా. బై డేటా అంటే క్వశ్చన్ లో ఇచ్చిన విధంగా అని. బై డేటా సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ ఆఫ్, దేని సెంటర్ ఇది? ఈక్వేషన్ 1 లైస్ ఆన్ 4x plus 3y plus 1 ఈక్వల్ టు 0. 4x plus 3y plus 1 ఈక్వల్ టు 0 అనే లైన్ మీద ఉంది. సో ఇది మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే x ప్లేస్ లో మైనస్ జీ, y ప్లేస్ లో మైనస్ ఎఫ్ నువ్వు సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు నీకు ఏమొస్తుందంటే మైనస్ 4g, ఆ తర్వాత మైనస్ 3f ప్లస్ 1 ఈక్వల్ టు 0. 4g ప్లస్ 3f ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో దట్ ఈస్ అనదర్ ఈక్వేషన్. అవునా? సో ఎన్నో ఈక్వేషన్ అవుతుంది? 4. ఇప్పుడు నువ్వు 2 లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే c వెళ్ళిపోయి ఇంకో ఈక్వేషన్ వస్తుంది. సో 2 మైనస్ 3 చేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయి. 2 మైనస్ 3 చేస్తే అది కావాలంటే నువ్వు ఇక్కడైనా చేసేసుకుని ఉండొచ్చు, నేను మర్చిపోయాను ఇప్పుడు చేస్తున్నాను. 2 మైనస్ 3 చేస్తే 4g ప్లస్ 8g హౌ మచ్? 12g వస్తుంది. అనదర్ వన్ ఈజ్ మైనస్ 6f మైనస్ 10f మీన్స్ మైనస్ 16f విల్ గెట్, cc will gets cancelled. minus 13 plus 41, minus 13 plus 41 అంటే అప్రాక్సిమేట్లీ మనకు 28 వస్తుంది. ఎంత వస్తుందండి? 28 ప్లస్ 28 వస్తుంది. ఎప్పుడైతే ఫోర్త్ టేబుల్లో చూడండి, 4 3 jar, 4 4 jar, 4 7 jar. సో వెన్ యూ డివైడ్ దిస్ ఎంటైర్ ఈక్వేషన్ విత్ 4 you will get 3g minus 4f is equal to 7. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 5. సో 4, 5 మనం క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. క్రిస్ క్రాస్ మెథడ్ నీకు ఐడియా ఉంటుంది, j/f/1. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ 4th లో నుంచి స్టార్ట్ చేయి. 3, ఆ తర్వాత -1, 4, 3, ఆ తర్వాత -4, -7, ఆ తర్వాత 3, -4.
ఇప్పుడు నువ్వు జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో జీ వాల్యూ ఎంత అంటే -21, కాకపోతే ఇక్కడ +4 వస్తుంది, నువ్వు -4 రాసుకోవాలి. ఎఫ్ వాల్యూ ఎంత అంటే -3, ఇక్కడ -28 వస్తుంది, +28 రాసుకోవాలి. 1/-16 -9 రాసుకోవాలి. సో ఈ 2 మైనసెస్ యాడ్ చేస్తే -21 -4 మీన్స్ -25, ఇక్కడ 28 లో 3 పోతే +25, ఇక్కడ 1/-25. అవునా? సో ఇక్కడ ఎంత సార్ అంటే జీ వాల్యూ -25/-25 అంటే విల్ గెట్ 1, అండ్ ఇక్కడ -1. జీ వాల్యూ ఎఫ్ వాల్యూ నీకు వచ్చేసింది. ఇంకా కావాల్సింది సి వాల్యూ ఒకటే. నువ్వు ఏ ఈక్వేషన్ లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఐ థింక్ సెకండ్ ఈక్వేషన్ ఇస్ వెరీ ఈజీ. సో 4g, సెకండ్ ఈక్వేషన్ లో 4g 4 × 1, ఆ తర్వాత 6f 4g, తర్వాత బాగా చూసుకోండి -6f వస్తుంది. -6 × f మీన్స్ -1 + c is equal to how much? బాగా చూడండి, -41. అవునా? సో ఇక్కడ 4 1 -41 బాగా చూసుకోండి. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు -13. ఇటువంటివి బాగా మీరు గమనించుకోవాలా. సో 4 1 4, ఇక్కడ +6 వస్తుంది. 4 + 6 ఎంత సార్ అంటే 10 అవుతుంది. 10 + c ఈజ్ ఈక్వల్ టు -13, c ఈజ్ ఈక్వల్ టు -13 -10. రెండు మైనసెస్ యాడ్ చేస్తే -23 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈక్వేషన్ 1 లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలా. x² + y² + 2gx 2x + 2fy -2y -23 = 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అవునా? ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ 4,1 6,5 అండ్ హ్యావింగ్ ద సెంటర్. సేమ్ అదే క్వశ్చన్, లైన్ మాత్రం మార్చాడు, పాయింట్స్ మాత్రం మార్చేసుకున్నాడు. పాయింట్స్ కూడా అవే అనుకుంటాను, చూసుకోండి. పాయింట్స్ మార్చాడా? 4,1 6,5 ఎస్, పాయింట్స్ మార్చారు. ఉన్నీలేండి, ఎట్లయినా సరే మనం చేసుకోవచ్చు ఈజీగా 7th క్వశ్చన్. కాబట్టి నేను దీని గురించి పెద్దగా చెప్పడం లేదు. ఏబి అనుకున్నాను. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఇది. ఏ బిలాంగ్స్ టు 1, బి బిలాంగ్స్ టు 1. 2 ఈక్వేషన్స్ లోంచి ఇక్కడే చేసేసినా చూడు. ఇది ఇక్కడే చేసేసినాను. ఎక్కడైనా చేసుకోవచ్చు. 2 - 3 చేసేసినాను. దాన్ని ఈక్వేషన్ 4 అనుకున్నాను. గివెన్ లైన్ పైన దీని సెంటర్ ఉంది. దేని సెంటర్? అదో దీని యొక్క సెంటర్. ఈక్వేషన్ 1 యొక్క సెంటర్ ఎంత? -g, -f. సో ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేస్తావో యూ విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. సో అన్ని సి వాల్యూ, జీ వాల్యూ అన్ని వచ్చేసినాయి. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అవునా? సో ఇంతటితో మీకు ఈరోజు మీకు చెప్పిన 4, 5, 6, 7 4 క్వశ్చన్స్ నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్ లో 8, 9, 10 చెప్పేస్తాను. సో ఆడికి అయిపోతుంది.